టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. రాత్రి 7 గంటలకు న్యాయమూర్తి టైం ఇచ్చారు. దీంతో కోంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద ఆయన ప్రొడ్యూస్ చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, రాధాకిషన్ రావును రాత్రి 7 గంటలకు కోర్టు ముందు హాజరుపరచున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాధాకిషన్ రావుకి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత గాంధీ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. న్యాయమూర్తి సమయం 7 గంటలకు ఇవ్వడంతో కొద్దిసేపు అక్కడే ఉంచి కొద్దిసేపటి క్రితమే ఆయనను తీసుకొని మళ్ళీ కొంపల్లిలోని నివాసం వద్దకి బయలుదేరారు పోలీసులు. ప్రస్తుతం సుచిత్ర దాటి కొంపల్లి వైపు డీసీపీని తీసుకెళ్తున్నారు. న్యాయమూర్తి నివాసంలో ఆయనని ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ కి తరలించనున్నారు. చెంచల్గూడ జైలుకి అక్కడ నుంచి వెళ్తారు. అయితే రాధాకృష్ణకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. రాధాకృష్ణకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాడు. గత ప్రభుత్వంలో ముఖ్య నాయకులు చెప్పడంతోనే ఆ సోదాలు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ పూర్తిగా నడిచిందని చెప్పేసి కూడా పోలీసుల అధికారుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కూడా కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం రాధాకృష్ణకు సంబంధించిన వ్యవహారం పైన ఒకవైపు దర్యాప్తు చేస్తూనే పోలీసులు అన్ని వ్యవహారాలకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కొద్దిసేపటి ఈ రోజు 4 గంటల వరకు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రాధాకిషన్ రావుని ఉంచారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కూతురు, ఆయన అల్లుడు, అదేవిధంగా మరికొంతమంది కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చి గంట సేపు పాటు రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం మళ్ళీ 4 గంటలకి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు న్యాయమూర్తి ఈరోజు సెలవు కావడంతో కొంపల్లిలోని నివాసంలో న్యాయమూర్తి ఉంటుంది కాబట్టి అక్కడ ఆయనని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ను కూడా న్యాయమూర్తి ముందు ఉంచనున్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన విషయాలే ప్రస్తావించినట్టు తెలుస్తుంది. రాధాకిషన్ రావు అప్రూవ్ గా మారి పూర్తిగా అప్పుడు ఏం జరిగిందో మొత్తం విచారణకు సహకరిస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏం జరిగింది, ఎంతమంది ఇళ్లలో సోదాలు చేశారు, ఎంతమంది టీంని ఏర్పాటు చేసుకున్నారు, వీటన్నిటికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. రాధాకిషన్ రావుని రేపు కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తారు. రిమాండ్ తర్వాత చెంచల్గూడ జైలుకి తీసుకెళ్తారు. రేపు నాంపల్లి కోర్టులో దాదాపు వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. దానికి సంబంధించి ఎవరైతే రాధాకృష్ణరావుకు సంబంధించిన అడ్వకేట్ కూడా న్యాయమూర్తి నివాసానికి చేరుకోవడం జరిగింది. రిమాండ్ కస్టడీకి ఇవ్వద్దు, దీనికి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అరెస్ట్ చేస్తున్నట్టు లెటర్ ఇవ్వడంతోనే అడ్వకేట్ న్యాయమూర్తి నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత రాధాకిషన్ ని చెంచల్గూడ జైలుకి తరలిస్తారు. మనం ప్రస్తుతం ముందు వెళ్తున్న సుమో వెహికల్ లోనే రాధాకిషన్ ని తీసుకెళ్తున్నారు. ఆయన మధ్యలో కూర్చున్నాడు. రాధాకిషన్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తున్న సమయంలో కూడా మీడియాకి చేతులతో జోడించి దండం పెడుతూ బయటికి వచ్చడం జరిగింది. మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాంటి కామెంట్ చేయకుండా ఆయన వెళ్ళాడు. దీనికి సంబంధించి రాధాకృష్ణ పాత్ర పైనే పోలీసులు చాలా కీలకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ లో డీసీపీగా పనిచేశాడు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా 4 సంవత్సరాల పాటు అదనంగా పనిచేశాడు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్లు వచ్చిన సమయంలో దాదాపు మళ్ళీ 2 సంవత్సరాలు ఆయనని ఏదైతే ఓఎస్డీగా మళ్ళీ జీవో ఇచ్చి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఆయన సర్వీస్ కు సంబంధించి మళ్ళీ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అయితే ఏదైతే ప్రణీత్ రావుకు సంబంధించిన కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి ఆయన అఫ్ఘానింగ్ లో ఉన్నాడు. దాదాపు లండన్ పారిపోయాడు. అతనికి సంబంధించిన ఇంట్లో సోదాలు జరిపిన సమయంలో కూడా కుటుంబ సభ్యులే ఉన్నారు తప్ప ఎవరు లేరు అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రాధాకృష్ణరావుని ఖచ్చితంగా విచారణకు రావాల్సిందిగా అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి ఆదేశించడంతో నిన్న మధ్యాహ్నం 11 గంటలకి బంజారాహిల్స్ పోలీసులు హాజరు కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి
విచారణకు నేను సహకరిస్తానని చెప్పేసి నేరుగా అతనే పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఆయన చాలా కీలకమైన విషయాలే దర్యాప్తు బృందానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఎంతమంది పాల్గొన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా పోలీసులకు సహకరించి విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాధాకృష్ణరావు చాలా కీలకంగా వివరించాడు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశాడంటే దాదాపు 4 జోన్లు ఆయన పరిధిలో ఉన్నాయి. వీళ్ళకి ఎక్కడికి వెళ్లాలన్నా, ఎక్కడ సోదాలు చేయాలన్నా ఎలాంటి అనుమతులు లేకుండానే టాస్క్ ఫోర్స్ టీం వెళ్లి రైడ్లు చేసింది. ముఖ్యంగా హవాలా వ్యాపారులకు సంబంధించి టార్గెట్ గా పెట్టుకొని బేగం బజార్ లో రోజు 100 కోట్ల వ్యాపారం హవాలా రూపంలో జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసుకొని పలుమార్లు సోదాలు చేసిన తర్వాత వాళ్ళతోనే రిలేషన్ పెట్టుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారితో కలిపి ఎలాంటి లావాదేవీలు జరిపారు, ఎన్ని కోట్ల నగదును, వాటికి సంబంధించిన లెక్క ఎంత ఉంది, వాటికి సంబంధించి పూర్తి ఆధారాలు రాధాకృష్ణరావుకు సంబంధించి విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈయన కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇటు భుజంగారావు, తిరుపతన్న కస్టడీలో కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రేపు కస్టడీ పిటిషన్ వేసి అనుమతిస్తే వీళ్ళ ముగ్గురిని కలిసి విచారించే అవకాశం కనబడుతుంది. మొత్తం ముగ్గురు కలిపి కీలకంగా వివరించారు కాబట్టి 2 అడిషనల్ స్థాయి ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఇప్పుడు రాధాకృష్ణరావు కూడా డీసీపీ స్థాయిగా పనిచేశాడు, తర్వాత ఓఎస్డీగా పనిచేశాడు కాబట్టి చాలా కీలకంగా ఉండబోతుంది. రానున్న వారం రోజుల్లో కూడా చాలా కీలకమైన అరెస్టులు కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది. రైట్. అలాగే రాధాకిషన్ రావు కస్టడీ పొడిగింపు ఇంకా అడిగే అవకాశం ఉంది కదా, ఒకవేళ కస్టడీ కనుక కోరితే అప్పుడు కస్టడీలో ఆయన ఇంకా కొత్త విషయాలు చెప్పే అవకాశం ఉంది. అయితే ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వీటన్నిటికీ తగ్గట్టు ఆయన కస్టడీలో అంశాలు కనుక బయట పెడితే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఎస్ఐబిలో డ్యామేజ్ చేసిరు ప్రణీత్ రావుకు సంబంధించిన ఎవిడెన్స్, హార్డ్ డిస్కులు, వీటికి సంబంధించి విచారణ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే వాస్తవాన్ని పోలీసులు కనిపెట్టారు కాబట్టి ఇప్పుడు రాధాకృష్ణరావుని రిమాండ్ న్యాయమూర్తి ముందు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తారు. తర్వాత రేపు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నిన్న రాత్రి అరెస్ట్ చూపించారు కాబట్టి 24 గంటల లోపే మీరు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత ఆయన రిమాండ్ కి తరలిస్తారు న్యాయమూర్తి. ఇప్పుడు రిమాండ్ కి తరలించిన తర్వాత రేపు నాంపల్లి కోర్టులో రాధాకృష్ణరావుకు సంబంధించిన కస్టడీ పిటిషన్ వేయనున్నారు. వారం రోజుల పాటు రాధాకృష్ణన్ కస్టడీ కోరనున్నారు పోలీసులు. ఎందుకంటే మరోవైపు ఇప్పుడు 5 రోజుల పాటు డిఎస్పీ అడిషనల్ ఎస్పీ భుజంగారావు, తిరుపతన్నను కూడా కస్టడీకి అనుమతించింది కాబట్టి ఈ రోజు మొదటి రోజు ఆయన మధ్యాహ్నం ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావడం జరిగింది. 1 గంట నుంచి ప్రజెంట్ భుజంగారావుని, తిరుపతన్నని విచారిస్తున్నారు. చాలా కీలకమైన విషయాలు వారి నుంచి రాబడుతున్నారు. సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇటు తిరుపతన్నని, భుజంగరావుని, రాధాకృష్ణరావుని ప్రశ్నించారు. ఇప్పుడు న్యాయమూర్తి నివాసానికి చేరుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే న్యాయమూర్తి ఎదుట రాధాకృష్ణరావుని హాజరుపరచనున్నారు పోలీసులు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.